ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి ఒప్పో F11 Pro గురించి. ఈ ఫోన్ మనకి ఇండియాలో మార్చ్ 5, 2019 అఫీషియల్గా లాంచ్ కానుందన్నమాట. అంతకన్నా ముందే నేను మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే ప్రైస్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తానన్నమాట. సో మొత్తం వీడియో చూడండి. మొత్తం డీటెయిల్స్ కోసం ఫోన్ రిలీజ్ కాగానే మీకు కింద డిస్క్రిప్షన్లో దీని ఒరిజినల్ ప్రైస్ అలాగే బై లింక్ కూడా ఉంటుందన్నమాట. మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. పదండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో మీకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది అనమాట. ఇది వచ్చి మీకు మొత్తం ఫుల్ వ్యూ డిస్ప్లే, మీకు ఎటువంటి నాచ్ లాంటివి ఏమి లభించవు. మొత్తం ఫుల్ స్క్రీన్ ఉంటుంది, ఎటువంటి నాచ్ అనేది ఉండదన్నమాట. దాదాపు బేజల్ లెస్ డిస్ప్లే అనొచ్చు. డిస్ప్లేకి మీకు నాచ్ అనేది ఉండదని చెప్పాను. ఇక దీన్ని డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే 234x1080 పిక్సెల్ అనమాట. అలాగే ఇది మీకు ఐపీఎస్ డిస్ప్లే అనమాట. ఐపీఎస్ ఎల్టీపీఎస్ అంటున్నారు. సో ఇది ఐపీఎస్ కన్నా కొద్దిగా బెటర్ క్వాలిటీ ఉన్న డిస్ప్లే ఇది. అలాగే దీని పీపీఐ చూసుకుంటే 396 పీపీఐ ఉంది. అలాగే ఈ ఫోన్ మీకు బేజల్ లెస్ వస్తుంది, దాదాపు బేజల్స్ అనేవి ఉండవు. ఈ ఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ కెమెరా, డ్వెల్ రేర్ కెమెరాస్ ఇచ్చారు. ఒకటి వచ్చి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి వచ్చి 5 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో 48 + 5 మెగాపిక్సెల్ డ్వెల్ రేర్ కెమెరాస్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. వీటిలో మీకు చాలా రకాల మోడ్స్ అనేవి లభిస్తాయి. ప్యాచ్ డిటెక్షన్, ఆటో ఫోకస్, బాడీ డిటెక్షన్, బొకే ఎఫెక్ట్, CMOS ఇమేజ్ సెన్స్, అలాగే మీకు కంటిన్యూస్గా షూటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పోజర్, ఫేస్ డిటెక్షన్, HDR, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. టచ్ టు ఫోకస్, వైట్ బ్యాలెన్స్, ఇలా చాలా ISO కంట్రోల్, ఇలా చాలా ఇచ్చారు ఇందులో మీకు. 48 మెగాపిక్సెల్ వచ్చి మీకు యాక్చువల్గా ఇది 12 మెగాపిక్సెల్, ఇది సేమ్ యాజ్ మనకి రెడ్మీ నోట్ 7లో ఇచ్చారు. అలాగే మీకు వివో V15 Proలో కూడా సేమ్ కెమెరానే ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా ఒప్పో వాళ్ళు సేమ్ కెమెరానే ఇచ్చారు, 48 మెగాపిక్సెల్. ఇక 5 మెగాపిక్సెల్ చూసుకుంటే 5 మెగాపిక్సెల్ మీకు డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ముందరైతే బేజల్ లెస్ లేదని చెప్పాను. సో ఇది పాపప్ కెమెరా అనమాట. సో ఒప్పో వాళ్ళు కూడా ఫైనల్లీ పాపప్ కెమెరాలో వచ్చేసారు. ఎలా అయితే మనకి వివో ఫోన్స్లో పాపప్ కెమెరా ఫేమస్, అలాగే ఇప్పుడు ఒప్పో ఫోన్స్లో కూడా ఈ పాపప్ కెమెరా అనేది వచ్చేసింది. ఈ పాపప్ కెమెరాలో మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారనమాట. ఫోటో తీయాలనుకుంటే బయటకు వస్తుంది, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఫేస్ ఐడి, ఫేస్ అన్లాక్ యూజ్ చేయాలన్నా సో ఈ విధంగానే ఇది పనిచేస్తుంది. అయితే మనకు వివో డివైజెస్లో, వివో ఫోన్స్లో కనిపిస్తాయో వివో X21, అలాగే ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ అయిన వివో V15 Pro, సో ఇలా వీటిలో కూడా సేమ్ ఇటువంటి మెకానిజమే ఉంది. కాబట్టి మీకు చాలా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సెల్ఫీస్ మాత్రం చాలా బాగా వస్తాయి ఈ ఫోన్లో. 32 మెగాపిక్సెల్ కాబట్టి ఇది ఒరిజినల్ 32 మెగాపిక్సెల్. చాలా ఫీచర్స్ అనేవి లభిస్తాయి. ఆటో మోడ్, బొకే మోడ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట మోడ్స్. మీకు కావాల్సిన మోడ్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్డీలో వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే 4K సపోర్ట్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ర్యామ్ అండ్ రోమ్ విషయం చూసుకుంటే ఇందులో మీకు 6GB అలాగే 8GB వేరియంట్ మీకు లభిస్తుంది అనమాట. అలాగే ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 128GB మీకు లభిస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు 256GBతో మెమొరీ కార్డ్తో అనమాట. మెమొరీ కార్డ్తో ఇక్కడ మీకు 3 స్లాట్స్ అయితే లభిస్తాయి. మెమొరీ కార్డ్ కూడా స్లాట్ ఉంటుంది. ఫోన్లో మీకు 12 VoLTE సపోర్ట్ లభిస్తుంది. ఒకేసారి 2 సిమ్లు యూజ్ చేసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది అనమాట. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారంట. మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 2.1 GHz పైన పనిచేస్తుంది. అలాగే ఇందులో మీకు GPU చూసుకుంటే మాలీ G72 MP3 ఇచ్చారు. అలాగే ఇది 64-బిట్ ప్రాసెసర్ అనమాట. 12 నానోమీటర్ పైన బిల్డ్ అయింది. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మనకి లేటెస్ట్గా చూసుకుంటే రియల్మీ U1లో కూడా ఉంది ఈ ప్రాసెసర్. సో ఆ తర్వాత ఇప్పుడు మనకి ఒప్పో F11 Proలోనూ ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ ఈ ఫోన్లో మీకు 4500 mAh బ్యాటరీ లభిస్తుంది. చాలా పెద్ద బ్యాటరీ అనమాట. అలాగే ఇందులో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే USB Type-C కూడా ఇచ్చారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఊక్ ఛార్జింగ్ అనమాట. సో ఒప్పో వల్ల ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ఈ ఫోన్లో లభిస్తుంది. సో వితిన్ 10 minutesలో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఫోన్లో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ 9.0 పై లభిస్తుంది. సో ఆండ్రాయిడ్ 9.0 పై మీకు ఈ ఫోన్లో లభిస్తుంది. అలాగే USB Type-C ఉంది. అలాగే మీకు ఇందులో సెన్సర్స్ విషయానికి వస్తే ఇందులో యాక్సిలోమీటర్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. దాదాపు మేజర్ సెన్సార్స్ అన్ని ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అన్నమాట. చెప్పాలంటే ఈ ఫోన్లో మీకు 3.5mm జాక్ కూడా లభిస్తుంది అనమాట.
అది కూడా మీకు లభిస్తుంది. మళ్ళీ ఓఎస్ విషయానికి వస్తే కలర్ ఓఎస్ 5.2 లభిస్తుంది అనమాట అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇంకా ఓటీజీ లాంటివన్నీ ఆప్షన్స్ ఎలాగో మీకు వర్క్ అవుతాయి ఈ ఫోన్లో. అలాగే ఫేస్ ఐడి ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉందన్నమాట. వెనకాల ఇచ్చారు, మీకు స్క్రీన్లో అయితే ఫింగర్ ప్రింట్ లేదు, వెనకాల మాత్రం ఫిజికల్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఫోన్లో మీకు బ్యాక్ ప్యానల్ దాదాపు గ్లాస్ కోటింగ్ లభిస్తుంది అనమాట. అయితే ఇది పాలికార్బోనేటే, బట్ మీకు గ్లాస్ కోటింగ్ ఎఫెక్ట్ బాగా లభిస్తుంది. 3D గ్రేడియంట్ కేసింగ్ అంటారు దీన్ని. సో దీని ద్వారా మీకు గ్లాస్ ఫినిష్ అనేది లభిస్తుంది. చాలా మంచిగా ఉంటుంది డిజైన్ ఇది. ఎలా అయితే మనకు వివో V15 ప్రోలో ఇచ్చారో అటువంటి డిజైన్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఈ ఫోన్ మీకు కలర్స్ విషయానికి వస్తే 12 కలర్స్ వస్తుంది. బ్లూ అలాగే పర్పుల్ మిక్స్ అయి ఉంటుంది కలర్. ఇది చూడడానికి అది ఒక వేరే రకమైన పేరు ఉంటుంది ఇస్తారు దీనికి. సో ఆ విధమైన కలర్ అయితే మీకు లభిస్తుంది అనమాట. మిక్స్డ్ కలర్స్ ఎలా అయితే మనకు వివో ఒప్పోలో వస్తాయో సో అటువంటి మిక్స్డ్ కలర్స్ ఈ ఫోన్లో కూడా మీకు లభిస్తాయి అన్నమాట. ఇక ప్రైజింగ్ విషయాన్ని చూసుకుంటే ఈ ఫోన్లో ప్రైజింగ్ ప్రస్తుతానికి అయితే 35,000 వరకు ఉండొచ్చు అంటున్నారు. బట్ హీలియో P70కి 35,000 పెట్టకపోవచ్చు ప్రైస్. నాకు తెలిసి ఈ ఫోన్ ప్రైస్ మీకు 25,000 to 27,000 మధ్యలో ఉంటుంది. 25,000 to 27,000 లోపే ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ వివో V15 Pro ఉంది. సో వివో V15 Pro మీకు 28,990కే పెట్టేశారు ప్రైస్. సో మీకు ఈ ఫోన్ అయితే పక్క 25 నుంచి 27,000 మధ్యలోనే ఉంటుంది. 35,000 అనేది ఫేక్ అనమాట. సో ఇక్కడ 25 నుంచి 27 లోపల మీకు ప్రైస్ అయితే లభించవచ్చు. ఇక చూద్దాం వీళ్ళు March 5th ఏం పెడతారు ప్రైస్ అనేది అఫీషియల్గా, అప్పుడే తెలుస్తుంది మనకి. అక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు మొత్తం మెన్షన్ చేస్తాను రిలీజ్ కాగానే. అన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ Oppo F11 Pro గురించి. ఈ ఫోన్ ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో ప్రోస్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిజైన్ చాలా బాగా ఇచ్చారు. డిజైన్ చాలా కొత్తగా ఇచ్చారంటే చాలా బాగుంది చూడడానికి డిజైన్. ఆ తర్వాత చూసుకుంటే కెమెరాస్ అనమాట. వెనకాల మీకు 48+5 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా ఇచ్చారు. సో ఈ ఫోన్కి ఇది కూడా ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే స్క్రీన్ క్వాలిటీ అనమాట. దాదాపు బేజల్లెస్ స్క్రీన్ ఇచ్చేస్తారు. మొత్తం మీకు ఎక్కడ నాచ్ అనేది కూడా ఉండదు, మొత్తం స్క్రీన్ ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి, ఎలా అయితే మనకి వివో V15 Pro ఉందో సో ఆ విధంగా ఉందన్నమాట. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఫోన్లో బ్యాటరీ 4500 mAh ఇచ్చారు. వాటితో పాటు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు 3.0. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ కూడా ఈ ఫోన్లో మీకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చారు. MediaTek Helio P70 ఇచ్చారు. సో ఇది కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుందన్నమాట. చెప్పాలంటే బేసిక్ అన్ని రకాల ఫీచర్స్ మీకు ఈ ఫోన్లో లభిస్తాయి. అలాగే 4G VoLTE సపోర్ట్ ఉంది, చాలా ఉన్నాయి అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఈ ఫోన్లో మనకి చాలా వరకు ప్రోసే కనిపిస్తున్నాయి. కాన్స్ మేబీ చాలా తక్కువ ఉండొచ్చు. ఇక ప్రైజింగ్ చూడాలి, ప్రైజింగ్ ఏ విధంగా పెడతారనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది కాన్ ఏంటనేది. సో ప్రైజింగ్ బాగా పెడితే మీకు ఈ ఫోన్కి ప్రైజింగ్ కూడా ప్రో అవుతుంది. ఒకవేళ కొంచెం ఎక్కువ పెడితే ప్రైజింగ్ కొద్దిగా కానే అవకాశం ఉంటుంది. సో చూద్దాం ఏం పెడతారు. ఫోన్ గురించి నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు చాలా మంచి పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అనమాట. మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ఫోన్ మీకు లభిస్తుంది. లైక్ పాపప్ కెమెరా, అలాగే 48 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే బేజల్లెస్ స్క్రీన్. సో ఇలా చూసుకుంటే చాలా మంచి ఫుల్లీ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఫోన్ ఇది. ఎలా అయితే మనకి వివో V15 Pro సో అటువంటి ఫీచర్స్తో ఈ ఫోన్ మీకు లభిస్తుంది అనమాట. సో నన్ను అడిగితే ఈ ఫోన్ 100% కొనుక్కోదగ్గ ఫోన్. మీరు ఒప్పో ఫ్యాన్ అయితే పక్కా కొనాల్సిన ఫోన్ ఇది. సో అలాగే వేరే ఫోన్ల ఫ్యాన్ అయితే కూడా ఈ ఫోన్ మీకు చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి స్పెసిఫికేషన్ వాయిస్ వల్ల ఈ ఫోన్ మీకు పక్కా అట్రాక్ట్ అయితే చేస్తుంది. నేనైతే ఈ ఫోన్ని 100% రికమెండ్ చేస్తాను, మీరు కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇష్యూ ఏముండదు. కాకపోతే ప్రైజింగ్ చూసుకోండి, ప్రైజింగ్ ఏం పెడతారు అనేది అది చూసి కొనుక్కోవచ్చు. ప్రైజింగ్ బాగుంటే 100% కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఈ ఫోన్లో మీకు కలర్ ఓఎస్ అనేది లభిస్తుంది. అది ఇష్టం లేకపోతే మాత్రం మీరు కొద్దిగా దూరంగా ఉండడం బెటర్. అది ఇష్టమైతే మీరు కొనుక్కోవచ్చు అనమాట ఈ ఫోన్. నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. ఎలా అయితే వివో V15 Pro చాలా బాగా నచ్చింది. ఆ ఫోన్ సూపర్గా ఉంది. ప్రైజింగ్ కూడా చాలా బాగా పెట్టారు, 28,990. సో చాలా మంచి ప్రైజింగ్ కూడా ఆ ఫోన్కి పెట్టారు. కాకపోతే ఈ ఫోన్కి ఎటువంటి ప్రైజింగ్ పెడతారు అనేది తెలియదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వైజ్ చూసుకుంటే 25,000 నుంచి 27 లోపే ఉంటుంది ఈ ఫోన్ ప్రైస్. ఎందుకంటే ఇక్కడ వివో ఫోన్ కూడా ఉంది కాబట్టి. సో దీనికన్నా వివో ఫోన్ ఇంకా పవర్ఫుల్ కాబట్టి ఈ ఫోన్ ప్రైస్ అయితే పక్కా తక్కువే ఉంటుంది వివో V15 Pro కన్నా. సో మీరైతే పక్కా కొనుక్కోవచ్చు అనమాట. సో కింద డిస్క్రిప్షన్ చూడండి, మీకు అక్కడ లింక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. March 5th తర్వాత అనమాట, ఇప్పుడే ఉండవు. March 5th 2019 తర్వాతే మీకు లింక్స్ అనేవి అలాగే ప్రైజింగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. మీరు పక్కా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.